ఈ వీడియోలో మనం జిరోదాలో ఆప్షన్స్ సెల్ చేసినప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అన్న విషయం గురించి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను నిఫ్టీ 24,700 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేశా. దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 హారిజాంటల్ డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఎల్ ఎస్ఎల్ఎం అనే 2 కనిపిస్తున్నాయి. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్, ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్. సో నేను ఇక్కడ ఎస్ఎల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా. అది సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ 2 ప్రైసెస్ని అయితే ఎంటర్ చేయాలి. ఒకటి మామూలు ప్రైస్, ఇంకోటి ట్రిగ్గర్ ప్రైస్. ఈ ప్రైస్ వచ్చి ఏ ప్రైస్ దగ్గర మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ప్రైస్. ట్రిగ్గర్ ప్రైస్ వచ్చి ఆ ప్రైస్ వచ్చినప్పుడు మన ఆర్డర్ అయితే ఎక్స్చేంజ్కి అయితే వెళ్తుంది. సో మనం ఆప్షన్ సెల్ చేసాం కాబట్టి మనం ప్రైస్ ఎలా డిటర్మైన్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, నా యావరేజ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. మనం ఎప్పుడైనా ఆప్షన్ని సెల్ చేసినప్పుడు స్టాప్ లాస్ ప్రైస్ వచ్చి మన యావరేజ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఈ కేసులో నా యావరేజ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. సో నా స్టాప్ లాస్ ప్రైస్ వచ్చి దీనికన్నా ఎక్కువైతే ఉండాలి. సో అది ఎలా డిటర్మైన్ చేయాలి అంటే, సపోజ్ నేను ఈ పర్టికులర్ ట్రేడ్లో 800 రూపాయలు లూజ్ అవ్వడానికి రెడీ. సో 800 రూపాయలు బై లాట్ సైజ్ నిఫ్టీ కాబట్టి ఇక్కడ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చి 65 రూపాయలు డివైడ్ చేస్తే ఇక్కడ 12 రూపాయలు వచ్చింది. సో 12 పాయింట్ వచ్చింది కాబట్టి దీన్ని నేను 13 రూపాయలు అనుకుంటున్నా, ప్లస్ 100 రూపీస్. సో ఇది 113 రూపాయలు స్టాప్ లాస్కి నేనైతే ఓకే. ట్రిగ్గర్ ప్రైస్ వచ్చి దీనికన్నా కొంచెం తక్కువ ఉండాలి. సపోజ్ ఇది 112 రూపాయలు పెట్టాను. సో ఎప్పుడైతే 112 రూపాయలకి ఈ కాల్ ఆప్షన్ ప్రైస్ వస్తుందో మన ఆర్డర్ వచ్చి ఎక్స్చేంజ్కి అయితే వెళ్తుంది. ప్రైస్ 113 రాగానే స్టాప్ లాస్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ఆప్షన్ సెల్ చేసినప్పుడు మన యావరేజ్ ప్రైస్ కన్నా ఈ ప్రైస్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. దీనికన్నా ట్రిగ్గర్ ప్రైస్ తక్కువ అయితే ఉండాలి. అదే మనం స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టామనుకోండి, డైరెక్ట్గా ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ నేను అంటే స్టాప్ లాస్ ఓకే అయినా పర్లేదు అనుకుంటున్నామో ఆ ప్రైస్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ఎస్ఎల్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ప్రైస్ దగ్గర అయితే ఆర్డర్ స్టాప్ లాస్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ప్రైస్ ఎంటర్ చేయండి. దానికన్నా తక్కువ ప్రైస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి బై మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అవుతుంది. చూసారు, ఇక్కడ ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. మీరు ఆర్డర్స్లోకి వెళ్తే మన ఆర్డర్ అయితే ట్రిగ్గర్ పెండింగ్ అని అయితే చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఆ కాల్ ఆప్షన్ ప్రైస్ 112 రూపాయలు అవుతుందో ఆర్డర్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది. 113 రూపాయలకి రాగానే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ మనం ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి లేదా మోడిఫై చేయాలంటే మోడిఫై మీద క్లిక్ చేయొచ్చు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్యాన్సిల్ చేయాలనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే స్టాప్ లాస్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఇది మీరు ఆప్షన్ సెల్ చేసేటప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలనే విషయం గురించి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ ప్రైస్ వచ్చి మన యావరేజ్ ప్రైస్ కన్నా ఎక్కువైతే ఉండాలి. కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజన్లో తక్కువ ప్రైస్ పెట్టుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్ ప్రైస్ దగ్గర ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంటాయి. సో అలాంటి మిస్టేక్ చేయకుండా ఈ సింపుల్గా రూల్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆప్షన్ బై చేసినప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలుసుకుందాం.